the motherfucking Eagle Double G. Snoop Dogg. उम्र सारी Hey, mama, apa, mama, undu mama. మామ ఫ్రెండ్షిప్ విలువ ఇచ్చి నా భార్య సొమ్ములు తాకట్టు పెట్టి 50,000 రూపాయలు ఇచ్చినాను. ఇంతవరకు స్థితి లేక గతి లేదు, వడ్డీలే ఏమి లేదు. నా భార్యతో తిట్లు ఎప్పుడు ఇస్తావు, ఏం కథ? ఫ్రెండ్షిప్ విలువ ఏముంటుంది? తాగి తందనలాడితే ఎప్పుడు అప్పు కట్టేది, ఏం కథ? నీ డబ్బులు ఊళ్ళో పెట్టి తెచ్చిస్తారా? దాని గురించి ఏం వరి కాదు. ఉగాది పండుగ చేసుకోవాలనుకున్నా కదా, ఏమో పండుగ చేసుకున్నా చేసుకుందో. ఎనీ1 పొద్దున్న వరకు ఓపిక 1,00,000 రూపాయలు. అప్పుడల్లో 50,000 ఇచ్చినావా, దానికి 50,000 జత చేసేస్తా. 1,00,000 రూపాయలు నీ వచ్చినప్పుడు ఇసుకో. ఎన్నిసార్లు చెప్పినావు ఇట్లా పూల్లో పెట్టిస్తానండి? నచ్చి ఎన్నిసార్లు ఇచ్చినావు? పూల్లో పెట్టించే సార్కి అల్లుడు పూల్లో పెట్టిస్తాను అల్లుడు అని చెప్తావు. ఇట్లా చెప్తావు, అట్లా చెప్తావు. ఏంటో ఇట్లా పరిగెత్తావు పూల, నువ్వు ఇట్లా పరిగెత్తి ఇచ్చిపోతావు. ఏంటి నాకే మళ్ళీ రేపడ్డు కావాలా? ఉగాది పండుగ ఉంది, పిల్లలు నాయనా నాకు బట్టుగా, నాయనా బట్టుగా అని అడుగుతారు. నాయనా ఇట్లా, నాయనా ఇట్లా బట్టలు అవన్నీ కావాలంటారు. మన డబ్బులు జమ చేసుకున్నారు. అది పద్ధతి కాదు, పద్ధతి కాదు. నా బాధ నువ్వు అప్పు ఇచ్చింటే నీకు అర్థమవుతున్నా. నువ్వు అప్పు ఇలేవు, కాబట్టి నాకు అప్పు విలువ తెలీదు నీకే. అంటే నా మాట నాకు సరిపోదు. ఏదో నమ్మించి నా ప్రాణం కంటే నిన్ను ఎక్కువ చూసుకుంటే మా మామ నాకు ఆపదలు ఎప్పటికైనా ఆదుకుంటాడని. నువ్వు ఈ పొద్దుడికి తెలిసి 5-6 నెలలు ఉంటే ఈ పొద్దుడికి అంత సమాప్తం చేసి నా జీవితాన్ని ఇక్కడ చేసి పెడుతున్నావు. కడికి ఏం తింటున్నావు? అన్నం తింటావా, గడ్డి తింటున్నావా? నా ఫ్రెండ్ చెప్పుతో కాలు చెప్పుతో కొట్టేటట్లు చేస్తున్నావు. సన్న పిల్లలు ఇద్దరు పెట్టుకుని ఉగాది పండుగ వస్తుంది. ఏంది నీకు తెలుదా? తాకుంటా చేసుకుంటా తిరుక్కుంటా చేసుకుంటున్నావు. నీకేమన్నా మతుందా? ఏమన్నా ఇష్టం తాగి చచ్చిపోలా? మా ఇద్దరు బిడ్డలు భార్య ఏదో మామని చేస్తే నీకు కొంచెమన్నా లేదు, జాలి దయ లేదు, దీక్ష లేదు నీకు. ఇదేనా నీకు ఫ్రెండ్షిప్ ఇదేనా నీకు? ముద్దు లేదా ఊకునా ఉండవు. అప్పు ఇచ్చినది ఏదో నీకేమో వడ్డీ కూడా లేకున్నట్లు ఏదో అయ్యో పాపని ఫ్రెండ్ అని ఇస్తే నువ్వు ఇట్లా చేసి 5-6 నెలల ఇంతవరకు స్థితికి ఎత్తలేదు నీకు. నాకేం మళ్ళీ మాట్లాడుతూ మామ నాకేం మళ్ళీ తిక్కి చేసి చూడు. నాకు డబ్బులు కావాలా, డబ్బులు కావాలా? నాకు ఇంట్లో మర్యాద పోతుంది. అడా మీ పాప దగ్గర ఏందనుకున్నావు? నువ్వు ఇట్లా మాట్లాడద్దు. నీకు బాగా సరిపోతుంది. తాక్కుంటా 3 పూట్లు తాక్కుంటా తినుకుంటా చేసుకుంటున్నావు. లక్షలండి హ్యాపీ. నీకు ఎన్నో వాటిలో చెప్పినాడు, నీకు అర్థం చేసుకో. నీ పాపతోనా బాగుండదు. అల్లు నేను వచ్చి మా చెల్లెలతో మాట్లాడతా, నువ్వేమో అధైర్యపడద్దు. నేను వారమే ఇంటికి పోక బయట రోడ్డు మీద కొనుక్కొని చేసుకుంటున్నాను. ఏం తీస్తావు వస్తు చేస్తానంటున్నావు. మా సంగతి చెప్తున్నా. లేకపోతే నేను నీ ఇంటికి వచ్చి ఏదో ఒకటి ఎత్తుకొచ్చుకుంటాను వస్తువు. అంతే చూడు. 6 నెలల ఫ్రెండ్ అని
డబ్బులు 6 నెలలు నా భార్య సొమ్ము తాకట్టు పెట్టి ఇస్తే మామకి 5-6 నెలలు ఇంతవరకు తిరిగి లేవు. పొద్దున సాయంత్రం ఇంటికి పోతే దొరకలే దొరకలేదు. నీకేమన్నా నా ఎప్పుడు ఇస్తా డబ్బులు? ఇస్తా, ఎప్పుడు ఫస్ట్ కి ఇస్తా. ఎప్పుడు ఫస్ట్ అనుకుంటే ఇట్లా ఎట్లా ఉంటది ఫస్ట్? ఏప్రిల్ 1 కి ఇస్తా. ఇది ఎప్పుడు ఏం చూసి ఇచ్చిన డబ్బులు? ఏదో వ్యాపారం పెట్టుకుంటానంటే చిన్న వ్యాపారం పెట్టుకుంటానంటే ఇచ్చినాను. మళ్ళీ ఇలా చేస్తుండేది తాగుబోతుల నుంచి ఎట్లా వ్యాపారం పెట్టుబడి చూసి ఎట్లా ఇచ్చినావు అంటున్నా? ఏదో వ్యాపారం చిన్న బిజినెస్ చేసుకుంటానంటే ఇచ్చినాను. ఏం బిజినెస్ పెడతానని ఆయన? ఇప్పుడు ఇంతవరకు నాకు వడ్డీ కట్టలేదు. ఏంది పెడతానన్నాడు బిజినెస్? ఏదో బ్యాగుల వ్యాపారం నీకు రుజువు చూపించుకొని నువ్వు పెట్టించినావు బ్యాగులు కుట్టేదంటే ఇచ్చిన మిషన్ కుట్ట అంటే దాంట్లో బాగా ఫుల్ డెవలప్మెంట్ అల్లుడు అంటే సర్లేమ్మమ్మ చేసుకో, దాంట్లో నీది బాగుంది, నాది బాగుంది. చూసి ఎట్లా ఇచ్చినావు? తాగుబోతే నువ్వు ఎట్టిచ్చినావు ఆయనకి? తెల్లా నీకేమన్నా కొంచెమన్నా తెలివి లేకుండా ఎట్టిచ్చినావు? తాగుబోతే అతను సోరుగుతున్నాడు. ఎప్పుడు ఇస్తావన్నా నువ్వు డబ్బులు? ఏది 1 నువ్వు చెప్పిన డేట్కి నువ్వు చెప్పిన టైంకి ఇస్తా. ఎప్పుడు ఇస్తావు? టైం చెప్పు దానికి. డేట్ నువ్వు చెప్పేసినావు కదా, అయిపోయా. డేట్ చెప్పు, ఫస్ట్ డేట్ చెప్పు. ఆయన పెళ్ళ పిల్లలు ఇది అయిపోతున్నారా? అదో ఇది రచ్చ మనకు అవసరం ఉంటుందా? నువ్వు డబ్బులు ఇచ్చినావు, నేను తీసుకున్నాను. పెద్ద మంది చెప్పింది ఇస్తాను. ఎప్పుడు ఇస్తావు? ఒక ఇస్తానని కాదు, డేట్ చెప్పు ఫస్ట్. ఎన్ని ఫాస్ట్ చేసా ఏప్రిల్ ఫుల్ చేస్తున్నావా? అల్లుడు నువ్వు నాకు 50,000 ఇచ్చినావు, పొద్దున వరకు ఓపిక పడ్డు. ఏని 1 లక్ష రూపాయలు ఇస్తాను నీకు. దాని గురించి వరి కాదు, నీ డబ్బులు ఎక్కడికి పోవు, పొద్దున వచ్చి లక్షించుకో. ఏని 1 ఓకే, ఏమంటావు? నీ గురించి నీ పాపానికి నేను అంటే వదిలేసుకొని సావాలా? ఏమన్నాడు ఈ వాదులు? మా పాప కొట్టిందా? ఇవన్నీ వేసుకొని నేను రోడ్డు మీద ఉంటాను నువ్వు చేసే పండుగ. ఏం అందు చూపేసినావు? ఏమన్నా వాదులు? నీ చెల్లెలు కొట్టిందేమి వాత? ఓ మగవాళ్ళు చేసే పండుగ ఉండు. నీ యాక్టింగ్ సరిగా మగవాళ్ళు కూడా మర్యాద ఉంటుంది. ఏమి నాకు వేసి నువ్వు కూడా నన్ను అటాక్ చేస్తావా ఏంటి? తప్పో నీ యాక్టింగ్ లో మనమైన కరువు. ఎప్పుడు ఇస్తావో చెప్పు, మరసంగా చెప్పు. నాకు చెప్పిందని నీవు చూసినా కూడా నా బాధ అర్థం కావడం లేదు. దానికి మాట ఇచ్చినా అయిపోయింది, మళ్ళీ ఏదో మాట్లాడుతున్నావు. ఏమో తెలుసు స్వామి. ఆడికి వచ్చి మీ చెల్లెలకి చెప్పు, లేదంటే నేను చెప్తున్నా కదా, నీ వారమే ఇంటికి పోక వస్తా. నువ్వు ఆడి ఇంటికి పోయి చెప్పినట్టే నేను ఇంటికి నేను వస్తా. చెప్తే మా చెల్లెలు ఏం ఇంటికి చెప్పా వస్తా. నువ్వు వచ్చినట్టే చెప్పు. ఓకే, ఫోన్ చేయ అప్పుడు వస్తా. అప్పుడు వస్తావా నువ్వు? అప్పుడు అంటే మా వస్తాను. ఇంటికి రావా? నీ చెల్లి దగ్గర పోయినక్కే ఫోన్ చేయనక్కే. అంటే నేనున్నాను. రా అల్లుడు రా అని చెప్పు. కాదు నేను రాళ్ళుడు అని ధైర్యమో. చెప్పు. అయినా ఏం మా మీది చెల్లెలు మీదకి భయపడతావా వస్తున్నావు? నువ్వు? మీది మీదకి వస్తున్నావు, కొడతావా? అంగే ఉపయోగించినంత మాత్రం ఎట్లా చెప్పు. ఉమ్మేసా మళ్ళీ ఇప్పుడు ఎట్లా వస్తున్నావు? ఇక్కడ వస్తా ఇంకా. ఏ మామ మళ్ళీ మరసంగా బాగుండేలేదు చూడు. నా డబ్బులు కట్టు. నేను వారమే 10 నెలలు ఇంటికి పోక దేశం పడదు. లేదంటే ఇంటికి వచ్చి సామాన్లు ఎత్తిపోతుంది. సామాన్లు ఎత్తిపోతాను. ఆడ మా అక్కకి చెప్పి తాగోతులు లైన్లు వచ్చినారు ఇంటికి. చూడు మామ, నీకు చెప్తున్నాను, రేపు పొద్దున డబ్బులు ఇవ్వలేకపోతే నీ ఇంటికి వచ్చి నీకు తాగొచ్చి నిన్ను కూడా కుక్కుని కొట్టంత కొడతాను చూడు. అదొకటి గుర్తుపెట్టుకో. ఏని 1 రేపు పొద్దున్న తెలుసుకుందాం. ఓకే, ఏం గోపాల్ ఇట్లా వచ్చినావు? ఏం చేస్తావునా? నా ఫ్రెండ్ గారికి డబ్బులు ఇచ్చేటి 50,000 రూపాయలు సంవత్సరం ఇవ్వలేదు. నా భార్య మొత్తుకొని వస్తుంది, నన్ను ఇంట్లో బయటికి గది మీద అట్లా చేస్తుంది. ఆ పిల్లలు చూస్తే నాయన నాయన అంటున్నారు. వాడు చూస్తే నా ఫ్రెండ్ గారు తాగి తందనలాడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దిక్కు దోసుకున్నట్లయిపోయింది. రోడ్డు మీద వండుకుంటున్నాను, రైల్వే గ్రౌండ్లో వండుకుంటున్నాను.
ఏం చేద్దాం. తాగుబోతాం కిందకి ఇచ్చిన నాకు ఇవ్వకూడదా